మీ బట్టలను వాషింగ్ మిషన్ ఉపయోగించి బట్టలు ఉతుకుతున్నారా? అయితే ఒకసారి బట్టలు ఉతికేటప్పుడు కొన్ని పాటించాల్సిన నియమాలు పాటిస్తే బట్టలు పాడవకుండా ఎంతో బాగుంటాయి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఒకప్పుడైతే మొదట నానబెట్టి సబ్బు పెట్టి మంచిగా రుద్దుకొని బట్టలు ఉతుక్కునేవారు. కానీ ఇప్పుడు యాంత్రికంగా మిషన్లో వేసేసి తీసి ఆరేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలామంది వాషింగ్ మిషన్ ద్వారా సులభంగా బట్టలను ఉతుకుతున్నారు. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. దీని వలన దుస్తులు త్వరగా పాడవటమో పోగులు బయటికి వచ్చి రంగు పోవడమో జరుగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే పలు జాగ్రత్తలను పాటిస్తే దుస్తులను ఎంతో కాలం మన్నికగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడీమేడ్గా కొన్న దుస్తులైనా కుట్టించుకున్నవైనా వాటి మీద లేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. లేబుల్స్పై ఆ దుస్తులను ఎలా ఉతకాలో రాసి ఉంటుంది. ఆ ప్రకారం చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, రంగు కూడా పోవు. సాధారణంగా ప్యాంట్స్ను ఉతికేటప్పుడు వాటిని వాషింగ్ మిషన్లో అలాగే వేస్తారు. దీనివల్ల ఆ ప్యాంట్లకు ఉండే జిప్పులు ఇతర వస్తువులకు ఇరుక్కుని అవి కూడా పాడైపోతాయి. దీన్ని నివారించాలి అంటే ప్యాంటు జిప్పులను పూర్తిగా పైకి లాగి జిప్పును పైవైపుకు వచ్చేలా ఉంచాలి. వాషింగ్ మిషన్లో దుస్తులు వేసేటప్పుడు వాటి లోపల వైపు బయటకు వచ్చేలా దుస్తులను తిప్పి మిషన్లో వేయాలి. దీనివల్ల అవి మిషన్లో సులభంగా తిరుగుతాయి. వాషింగ్ మిషన్లో డిటర్జెంట్ను సరైన మోతాదులోనే వాడాలి. తక్కువగా వాడితే దుస్తులు శుభ్రపడవు. అదే డిటర్జెంట్ ఎక్కువైతే అది దుస్తుల నుంచి అంత సులభంగా వదలదు. దీంతో ఎక్కువసేపు దుస్తులను ఉతకాల్సి వస్తుంది. దీని వలన దుస్తులు పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరకలు అంటిన దుస్తులను విడిగా ఉతికితేనే మంచిది. లేదంటే ఆ మరకలు ఇతర దుస్తులను అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. డిటర్జెంట్తో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ను కూడా వాడటం ఉత్తమం. ఎందుకంటే అది దుస్తుల రంగును పోనివ్వదు. దీనికి తోడు దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. పోగులు కూడా అంత త్వరగా రావు. వాషింగ్ మిషన్ పై ఉన్న సెట్టింగ్స్ను ఖచ్చితంగా పాటించాలి. ఏ రకమైన దుస్తులకు ఎలాంటి సెట్టింగ్స్ సరిపోతాయో చూసుకొని వాడితే దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. వాషింగ్ మిషన్లో ఉన్న డ్రైయర్ కంటే దుస్తులను సహజ సిద్ధంగా ఆరు బయట ఆరేయడం మంచిది. దీనివల్ల కూడా దుస్తులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.